హలో ఎవరివన్. ఈ వీడియోలో మనం మెయిన్ మెథడ్ అండ్ మల్టిపుల్ మెథడ్ తీసుకొని ఒక మెథడ్ నుంచి ఇంకో మెథడ్ని ఎలా కాల్ చేయాలి అండ్ కంట్రోల్ ఫ్లో గురించి చూద్దాం. సో ఇప్పుడు వరకు మనం ఒక క్లాస్ తీసుకొని జస్ట్ మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేసాం మన ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు ఒక క్లాస్ తీసుకొని అందులో మల్టిపుల్ మెథడ్స్ తీసుకొని 1 by 1 కాల్ చేద్దాం. ఆ తర్వాత లైక్ 1 or 2 క్లాసెస్ తీసుకొని సో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్లో మెథడ్ని ఎలా కాల్ చేయాలో చూద్దాం. అలానే మెయిన్ మెథడ్ని మనం కాల్ చేయాలంటే ఎట్లా కాల్ చేయొచ్చు కూడా చూద్దాం. సో యాజ్ యూజువల్ మనం వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో మనకి ఎప్పుడైనా కానీ క్లాస్ క్రియేట్ చేయాలంటే ఆల్వేస్ విల్ గో విత్ ద క్లాస్ కీవర్డ్. సో క్లాస్ తీసుకున్నాం. క్లాస్ తీసుకొని క్లాస్ ఏ అంటున్నాను నేను. సో క్లాస్ ఏ తీసుకున్నాను. ఇందులో మెయిన్ మెథడ్ పెడుతున్నాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్క్స్. సో ఆర్క్స్ అని పెట్టాల్సిన లేదు, జస్ట్ ఏ అని పెట్టినా సరిపోతుంది. బట్ రికమెండెడ్ టు పుట్ ఆర్క్స్ అనమాట. సో ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్లో ఎగ్జిక్యూట్ అయిందో తెలియడానికి మనకి కన్సోల్లో ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టి కన్సోల్లో హాయ్ అని ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో ఇందులో మెయిన్ మెథడ్ కదా, సో మెయిన్ అని ప్రింట్ చేద్దాం, మెయిన్ మెథడ్. అలానే ఇంకొక మెథడ్ తీసుకుందాం. సో మెయిన్ మెథడ్ ఎప్పుడైనా ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాము, ఇక్కడ వరకు దీని స్కోప్ ఉంటుంది. సో ఈ మధ్యలో మనం ఎన్నైనా రాయొచ్చు, దీన్ని మనం స్టేట్మెంట్ అంటాం అనమాట. సో ఎప్పుడైనా మనం ఏదైనా లాజిక్ ఏదైనా స్టేట్మెంట్ రాయాలి అనుకుంటే అది ఒక మెథడ్లో పెట్టాలి. ఓకే, మనం ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ పెడితే జావా యాక్సెప్ట్ చేయదు. సో ఇంకొక మెథడ్ తీసుకుందాం. మెథడ్కి ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ పెట్టట్లేదు, మీకు చూపిస్తాను ఎందుకు పెట్టలేదు అనేది. వైడ్ M1 కదా, సో M1 అనే మెథడ్ తీసుకుందాం. ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకోవట్లేదు. సో జస్ట్ ఫర్ సింప్లిసిటీకి M1 అనేది తీసుకున్నాం. సో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యిందో లేదో తెలియాలి కదా మనకి. సో దానికోసం ఇది పెడుతున్నాం అనమాట. ఇది మ్యాండేటరీ, ఇది పెట్టాలని ఏం కాదు. మనకి ఇప్పుడు ప్రజెంట్ మనం లాజిక్ ఏం నేర్చుకోలేదు కదా, సో జస్ట్ సింప్లిసిటీ కోసం ఇది పెడుతున్నాం అనమాట. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పెడుతున్నాం, అది M1 మెథడ్. ఓకే అయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు ఆల్రెడీ జావా రన్ చేస్తే ఆటోమేటికల్లీ మెయిన్ మెథడ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. బట్ మనం ఇంకొక మెథడ్ పెట్టాం. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది థింగ్ అనమాట. సో జావా ఎప్పుడు కూడా ఓన్లీ మెయిన్ మెథడ్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. వేరే మనం ఎన్ని మెథడ్ పెట్టినా మనం మెయిన్ మెథడ్ కానీ ఆర్ దాని యొక్క కరస్పాండింగ్ మెథడ్ నుంచి కానీ కాల్ చేయకపోతే మనం డిఫైన్ చేసిన మెథడ్స్ అనేవి కాల్ అవ్వవు. సో వీటిని మనం యూజర్ డిఫైన్ మెథడ్స్ అంటాం. అలానే ఈ మెథడ్స్ గురించి టైప్ ఆఫ్ మెథడ్స్, రిటర్న్ టైపు, మెథడ్ ఆర్గ్యుమెంట్స్, ఎక్సెప్షన్స్, ఇవన్నీ కూడా మనం వచ్చి కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేద్దాం. సో ఇక్కడ నేను పబ్లిక్ పెట్టలేదు కాబట్టి నేను క్లాస్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, జావా ఫైల్ నేమ్. బట్ రికమెండెడ్ ఏంటంటే ఆ క్లాస్ నేమ్ తీసుకోవాలి కాబట్టి a.java అని తీసుకుంటున్నా. సో మనకి జావా ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఇది మనం ఎగ్జిక్యూట్ చేస్తే మెయిన్ మెథడ్ అని ఈ ఒక్కటే ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ M1 మెథడ్ని మనం డిఫైన్ చేసాం కానీ ఎక్కడ కూడా కాల్ చేయలేదు. ఓకే, నౌ ఎగ్జిక్యూట్ చేస్తే చూద్దాం. cmd కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ జావాc a.java మన సక్సెస్ఫుల్లీ కంపైల్ అయింది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేయడానికి జావా స్పేస్ ఏ అంటే ఇది డాట్ ఏ ఉంది కదా, దాన్ని కాల్ చేస్తుంది అనమాట. మెయిన్ మెథడ్ అయింది. కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఆల్రెడీ M1 మెథడ్ అనేది ఉంది మన కోడ్లో, కానీ ఇది కాల్ అవ్వట్లేదు. సరే, కాల్ అంటే ఏంటి? జస్ట్ ఇట్లా ఈ M1 మెథడ్ మనం ఇలా చేస్తే దీనికి కాల్ అంటాం, మెథడ్ కాల్ అంటాం. విత్ సెమీ కాలన్తో ఎండ్ చేయాలి ఎప్పుడైనా స్టేట్మెంట్.
ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి మనం ఇక్కడ ఏం పాస్ చేయ అవసరం లేదు పైన. సో ఇది మెథడ్ కాల్, ఇట్ ఈస్ వ్యాలిడ్ మెథడ్ కాల్. కాకపోతే ఇప్పుడు మనం కంపైల్ చేస్తే ఏమవుతుందంటే విల్ గెట్ ఏ సింటాక్స్ ఎర్రర్. ఏమని ఉంటుందంటే మనం నాన్ స్టాటిక్ మెంబర్ని స్టాటిక్ కాంటెస్ట్లో కాల్ చేయలేమని ఎర్రర్ వస్తుంది అనమాట. సో మీకు ఎర్రర్ వచ్చి చెప్తాను. సో ఆ ఎర్రర్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా చెప్తాను. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్ ఎర్రర్ అనమాట. ఏమొస్తుంది, నాన్ స్టాటిక్ మెథడ్ M1 కెనాట్ బి రిఫర్డ్ ఇన్ ఏ స్టాటిక్ కాంటెస్ట్. ఇక్కడ చూస్తే లైన్ నెంబర్ 5 ఏది మనం ఎక్కడైతే M1 అని చెప్పేసి పెట్టామో ఆ లైన్లో వస్తుంది. సో ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ప్రతి మెయిన్ మెథడ్ కూడా మనం స్టాటిక్ అని పెడుతున్నాం. సో స్టాటిక్ అంటే మనం ఇప్పుడు ఈ M1 అనే మెథడ్ని కాల్ చేయడానికి జావాకి మెమరీ అనేది కావాలి. సో స్టాటిక్ అని పెడితే ఆ మెమరీ అనేది ఆటోమేటికల్లీ జేవిఎం మనకు జేవిఎం అంటే మన జావా వర్చువల్ మిషన్ని ఇస్తుంది. సో ఇక్కడ నేనేం చేశాను, స్టాటిక్ పెట్టలేదు. సో అప్పుడు ఏంటి, ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి అనుకుంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని కాల్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే ఏ ఈక్వల్ టు న్యూ ఏ. సో ఇట్లా కాల్ చేస్తే ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, కాకపోతే మన ఈ ఆబ్జెక్ట్ క్రియేషను, ఈ కన్స్ట్రక్టరు, న్యూ కీవర్డు ఇవంతా కూడా మనం లైక్ మేబీ ఒక 20 వీడియోస్ అట్లా ఉంటుంది మనకి బిట్వీన్ దాని ముందు. సో అవన్నీ అయిపోయిన తర్వాతే మనం ఆబ్జెక్ట్స్ వాటిలోకి వెళ్తాం అనమాట. సో అప్పుడు మనం దీని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం జస్ట్ ఇట్లా పెట్టాను, మనం మళ్ళీ ఇది క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం A.M1 అన్నాను, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ కంపైల్ అవుతుంది. ఓ సారీ, ఇక్కడ ఆల్రెడీ నేను ఏ అనే వేరియబుల్ పెట్టేశాను కదా, డూప్లికేట్ వేరియబుల్ అవుతుంది అంతే. ఆర్క్స్ అని పెట్టాను, CLS కంపైల్ అయింది. సో ఇప్పుడు రన్ చేద్దాం. మనం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఏ మెయిన్ అని ఇక్కడికి వచ్చింది A.M1 అన్నాను, అప్పుడు ఏమవుతుంది M1 మెథడ్. సో అప్పుడు మనకి 2 లైన్స్ ప్రింట్ అవుతాయి, ఒకటి మెయిన్ మెథడ్, ఇంకోటి M1 మెథడ్ అని ఈ 2 స్ట్రింగ్స్ ప్రింట్ అవుతాయి. కంపైల్ అయిపోయింది, రన్ చేస్తాం. చూసారా, మెయిన్ మెథడ్ అండ్ M1 మెథడ్. ఎందుకంటే M1 మెథడ్ ఇంతకుముందు మనకి ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం కాల్ చేయలేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, జేవిఎం ఓన్లీ మెయిన్ మెథడ్ని కాల్ చేస్తుంది కానీ మిగతా మెథడ్స్ని ఎప్పుడు కూడా అది కాల్ చేయదు. మనం ఎక్స్ప్లిసిట్లీ కాల్ చేసుకోవాలి. సో కాల్ చేయడం అంటే ఇదే. సో ఇదంతా ఇది ఓకే. బట్ మన సింప్లిసిటీ కోసం ఇప్పుడు మనం లైక్ ఇంకా మనకి అదంతా డెప్త్గా నేర్చుకోలేదు కాబట్టి ఇక స్టాటిక్ అని పెడుతున్నాం. సో స్టాటిక్ అని పెడితే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఇదంతా అవసరం లేదు, ఆటోమేటికల్లీ జేవిఎం మెమరీ దీన్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో మనకి ఇప్పుడు మెథడ్స్ అనేవి కూడా స్టాటిక్గా తీసుకుందాం. అంటే మీ అండర్స్టాండింగ్ కోసం కొంచెం ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. మళ్ళీ మన స్టాటిక్ నాన్ స్టాటిక్ అదంతా కూడా డీప్గా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, జస్ట్ ఏం చేయలేదు, జస్ట్ స్టాటిక్ అని కీవర్డ్ యాడ్ చేసిన మెథడ్కి అప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంపైల్ చేశాను, రన్ చేశాను. సో మనకి అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, మనకి ఏం పెట్టాం M1 అండ్ మెయిన్ మెథడ్ 2 ఉంది, ఇంకొక మెథడ్ తీసుకుందాం. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మెథడ్స్ అనేవి ఓన్లీ మనం మెయిన్ మెథడ్ నుంచే కాల్ చేయాలా, వేరే మెథడ్ నుంచి కాల్ చేయొచ్చా అనేది అనమాట. అట్లనే ఏం లేదు, మన మెథడ్ని ఎక్కడి నుంచైనా కాల్ చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అది మెయిన్ మెథడ్కి రిలేట్ అయ్యి ఉండాలన్నమాట కాల్ అనేది. ఓకే, ఇప్పుడు ఇంకొక మెథడ్ తీసుకుందాం, స్టాటిక్ కొంచెం మ్యాక్సిమం చేస్తున్నాను, స్టాటిక్ వైడ్ M2. సో మెథడ్ నేమ్స్ అనేవి ఎప్పుడు కూడా యూనిక్గా ఉండాలి, బట్ ఆ యూనిక్నెస్ కూడా విత్ కాంబినేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్తో ఉంటుంది. సో అది మనం తర్వాత చూద్దాం. సో M2 తీసుకున్నాను, జస్ట్ ఫర్ మన అండర్స్టాండింగ్ కోసం ప్రింట్ స్టేట్మెంట్ పెడుతున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ మనకి M2 అని చెప్పేసి ప్రింట్ చేద్దాం, M2 మెథడ్. సో
సో నేను M2 మెథడ్ని ఇక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు, ఆర్ ఈ మెథడ్లో ఎక్కడైనా పెట్టవచ్చు అనమాట. బిట్వీన్ ఈ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఉంది కదా మనకి, ఎక్కడైనా పెట్టవచ్చు, ఆర్ ఎక్కడైనా M1 నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు నేను. సో నేను ఏం చేస్తున్నాను, M2 నుంచి కాల్ చేస్తున్నాను, M2 మెథడ్ కాల్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనకి జావా ప్రోగ్రామ్ రన్ చేయగానే జావా స్పేస్ ఏ అని క్లిక్ చేయగానే ఈ మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి మెయిన్ మెథడ్ అనే స్ట్రింగ్ మన కన్సోల్లో ప్రింట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం ఏం పెట్టాం, M1 అనే మెథడ్ కాల్ పెట్టాం అనమాట. సో పెట్టగానే ఈ M1 మెథడ్ అనేది ఇక్కడ కాల్ అయ్యి ఇది ప్రింట్ అవుతుంది. M1 మెథడ్ అనే స్ట్రింగ్ మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం మనం, M2 అని చెప్పేసి M2 మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో అప్పుడు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ M2 మెథడ్ అనే స్ట్రింగ్ మనకి కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఇవన్నీ సక్సెస్ఫుల్గా మనకి రన్ అయితే అవుట్పుట్లో ఏమొస్తుంది, మెయిన్ మెథడ్ ఇది ఇది ప్రింట్ అవుతుంది, తర్వాత M2 మెథడ్ ప్రింట్ అవుతుంది, M1 మెథడ్ ప్రింట్ అవుతుంది, తర్వాత M2 మెథడ్ ప్రింట్ అవుతుంది. ఈ 3 లైన్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఓకే, లెట్స్ కంపైల్. జావాc a.java. సో కంపైల్ చేసాం, సక్సెస్ఫుల్లీ మనకి కంపైల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని రన్ చేద్దాం. చూసారా, మెయిన్ మెథడు, అలానే M1 మెథడు, అలాగే M2 మెథడు, ఈ 3 మనకు వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం మెథడ్స్ని అప్పుడు ఈ ప్రోగ్రాంలో మనం ఏం నేర్చుకున్నాం, మల్టిపుల్ మెథడ్స్ని ఎలా డిఫైన్ చేయాలి, అలానే ఒక మెథడ్ నుంచి ఇంకొక మెథడ్కి ఎలా కాల్ చేయాలని చెప్పేసి నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఒక క్లాస్లో తీసుకున్నాం. సో ఇదంతా మన స్కోప్ చూసుకుంటే సో ఇదంతా కూడా సింగిల్ క్లాస్ అనమాట. సో అట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే సేమ్ ప్రోగ్రామ్ని 2 క్లాసెస్ కింద డివైడ్ చేద్దాం. సో అందులో ఏం చేద్దాం, సో ఏ క్లాస్లో మెయిన్ మెథడ్ పెట్టుకుందాం. సో ఈ 2 ఉన్నాయి కదా, M1 M2 మెథడ్స్ అనేవి. సో వీటిని మనం ఏం చేద్దామంటే వేరే క్లాస్ క్రియేట్ చేసుకుని అందులో పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్లాస్ యొక్క స్కోప్ ఇక్కడితో అయిపోతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. క్లాస్ కొంచెం జూమ్ అవుట్ చేస్తున్నాను జస్ట్ ఫర్ స్పేస్ కోసం. సో క్లాస్ బి అని తీసుకొని సేమ్ మనకి ఏంటంటే సరే M1 M2 అక్కడ ఉన్నాయి కదా, ఒక్కో మెథడ్ ఇక్కడ పెడదాం. ఏం పెడదాం, స్టాటిక్ వైడ్. సో వైడ్ అంటే మనకి రిటర్న్ టైప్. సో మనం ఏమీ రిటర్న్ పెట్టకపోతే వైడ్ అంటాం అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రిటర్న్ టైప్. ఇట్ సేస్ వీఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. ఓకే, అంటే ఏం రిటర్న్ చేయట్లేదు అని. సో ఏం పెడతాం, మెథడ్ నేమ్ M3. సో M3 అని పెడుతున్నాను. ఇందులో మనకి system.out.println అని పెడదాం జస్ట్ ఫర్ అవుట్పుట్ పర్పస్ కోసం. system.out.println. సో ఇందులో మనం M3 మెథడ్ మనకి ఐడెంటిఫై కోసం పెట్టుకుంటున్నాం అంతే. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఈ మెథడ్ని కాల్ చేసుకోవాలి, ఏది M3 మెథడ్ని కాల్ చేసుకోవాలి. కానీ ఇది ఎక్కడుంది, బి అనే క్లాస్లో ఉంది, అంటే వేరే క్లాస్లో ఉందన్నమాట. ఇప్పుడు ఈ M3 మెథడ్ నేను కాల్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి బిలో ఉంది కదా, అది క్లాస్ నేమ్ b. మెథడ్ నేమ్ ఏంటి, M3. సో మనకి చెప్పాలి JVMకి, ఎందుకంటే ఈ M3 మెథడ్ అనేది ఈ క్లాస్లో లేదు. ఈ క్లాస్లో ఉంటే డైరెక్ట్గా మనం వితౌట్ ఏమీ లేకుండా ఇలా కాల్ చేసుకోవచ్చు అనమాట. బట్ మనకి వేరే క్లాస్లో ఉంది కాబట్టి ఆ క్లాస్ నేమ్ అనేది ముందు మనం చెప్పాలి. బి క్లాస్లో ఉంది, బి క్లాస్లో ఉన్న ఈ M3 మెథడ్ని కాల్ చేయి అని చెప్పి మీనింగ్ అనమాట ఈ లైన్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం చూస్తే ఏంటి, బి క్లాస్ చేసుకున్నాం, బి క్లాస్లో ఉన్న ఈ M3 మెథడ్ని కాల్ చేస్తున్నాం. సేవ్ చేద్దాం. సో CLS క్లియర్ స్క్రీన్, జావాc a.java కంపైల్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి b.class ఫైల్ కూడా వచ్చేస్తుంది.
కానీ మనం ఆ బీ డాట్ క్లైన్ సపరేట్గా ఇక్కడ కంపైల్ చేయలేదన్నమాట. సో ఆటోమేటికల్లీ ఇందులో ఉన్న అన్ని ఫైల్స్ కూడా మనకి డాట్ క్లాస్ ఫైల్స్ అని వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి కంపైల్ అయింది, రన్ చేద్దాం. జావా స్పేస్ ఏ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి ఓకే M1 మెథడ్, M2 మెథడ్ అండ్ M2 మెథడ్. M2 మెథడ్ ఎందుకు ట్వైస్ వచ్చిందంటే ఇక్కడ నేను M2 అని పెట్టేశాను, సారీ. సో M3 జస్ట్ రీకంపైల్ అండ్ రీఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడ చూడండి, ఇది మనం ఏది పెడితే అది వస్తుంది అంతే. ఫస్ట్ ఏమైంది, మెయిన్ మెథడ్ వచ్చింది, తర్వాత M1 మెథడ్ కాల్ చేసాం కాబట్టి M1 మెథడ్ వస్తుంది. తర్వాత ఏం చేసింది, M3 మెథడ్. సో M3 మెథడ్ పెట్టగానే మనకి M3 మెథడ్ కాల్ అవ్వగానే M3 అనే లైన్ మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే వేరే ఫైల్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వరకు మనం ఏ అనే బి అనే కూడా ఈ రెండు కూడా సేమ్ ఫైల్లో ఉన్నాయి. అట్లా కాకుండా వేరే జావా ఫైల్ని తీసుకుంటే ఎట్లా చేయాలో చూపిస్తాను నేను. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో వేరే ఫైల్ తీసుకుందాం. ఏబి అయిపోయింది కదా, టెస్ట్ అనేది తీసుకుందాం. ఒకటి క్లాస్ టెస్ట్. సో ఇందులో కూడా నేను మెయిన్ మెథడ్ పెడతాను. పబ్లిక్ స్టాటిక్ వైట్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో పెట్టిన తర్వాత ఇది ప్రింట్ చేద్దాం. ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ ఏం పెడుతున్నాం మనం, టెస్ట్ మెయిన్ అని పెడుతున్నాం, అంటే టెస్ట్ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ అని. సో మెయిన్ మెథడ్. సో నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పుడు మనకి ఆల్రెడీ 2 ఫైల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, 2 క్లాసెస్ ఉన్నాయి. అందులో ఏ అనే క్లాస్ ఉంది, ఇందులో ఏముంది మనకి మెయిన్ మెథడ్ ఉంది, M1 అనే ఒక మెథడ్ ఉంది, M2 అనే మెథడ్ ఉంది. ఇట్లానే బి అనే క్లాస్ ఉంది, అందులో మళ్ళీ M3 అనే ఉంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మెయిన్ మెథడ్ కూడా మనకి ఒక మెథడ్. మనం వేరే క్లాస్ నుంచి ఆర్ ఈ క్లాస్ నుంచి కూడా కాల్ చేయాలంటే కాల్ చేసుకోవచ్చు. బట్ ఆ రికర్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక మెథడ్ని మనం సర్క్యులర్ మోషన్ ఎప్పుడు కాల్ చేయకూడదు అనమాట. సర్క్యులర్ మోషన్ అంటే సరే ఈ లాస్ట్లో చెప్పుకుందాం, వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద వీడియో చెప్పుకుందాం. సో మన ఇందులో ఉన్న అన్ని మెథడ్స్ని కూడా మనం కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన మెథడ్స్ ఎన్ని ఉన్నాయి ఇందులో, 1 మెయిన్ మెథడ్, దిస్ ఈజ్ ఆల్సో మెథడ్, అలానే M1 మెథడ్, M2 మెథడ్, M3 మెథడ్, టోటల్ 4 మెథడ్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ మెయిన్ మెథడ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టెస్ట్ అనే క్లాస్ నుంచి అందులో ఉన్న అన్ని మెథడ్స్ని కాల్ చేద్దాం. ఓకే, సో ఇంతకుముందు సేమ్ క్లాస్లో మెథడ్స్ ఎలా కాల్ చేయాలో చూపించాను. అలానే సేమ్ ఫైల్లో ఉన్న డిఫరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని ఎలా కాల్ చేయాలో చూపించాను. ఇప్పుడు డిఫరెంట్ జావా ఫైల్లో నుంచి వేరే జావా ఫైల్లో ఉన్న వేరే క్లాసెస్ ఎలా కాల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏలో మెయిన్ మెథడ్ ఉంది, మెయిన్. సో మనకి సింపుల్గా ఏంటంటే ఇలా నల్ అని పెడితే కాల్ చేయొచ్చు అనమాట. ఎందుకు నల్ పెడుతున్నాం, వేరే బేస్ లేవు అంటే చేయొచ్చు, అవి కూడా చేయొచ్చు. బట్ మనం తర్వాత చూద్దాం. అది ఆల్టర్నేటివ్గా చేయొచ్చు అంటే న్యూ స్ట్రింగ్ అని చెప్పేసి ఇలా స్ట్రింగ్ ఎరే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకొని ఇలా పాస్ చేసుకుంటే చేయొచ్చు. బట్ ఐదర్ వేస్ ఫైన్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నాం కాబట్టి ఇట్లా కాకుండా సింప్లిసిటీగా ఇలా చేద్దాం, నల్లని పెట్టుకుందాం. తర్వాత ఏలో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, M1 ఉంది, M2 ఉంది. సో ఏ డాట్ M1 మెథడ్ని కాల్ చేస్తున్నాం, అలానే ఏ డాట్ M2 మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో ఈ కాలింగ్ అనేది మన నచ్చిన ఆర్డర్లో కాల్ చేసుకోవచ్చు. మనం ఏ ఆర్డర్లో అయితే కాల్ చేస్తామో అదే ఆర్డర్లో మనకు అవుట్పుట్ వస్తుంది.
మనం M1 M2 పెట్టుకున్నాం కదా, M1 ఫస్ట్ చేయాలి, M2 సెకండ్ చేయాలి, అట్లా ఏం లేదు. మన నచ్చిన ఆర్డర్లో కాల్ చేసుకోవచ్చు. సో బీలో కూడా మనకు మెథడ్ ఉంది. ఏం మెథడ్ ఉంది? అది M3 మెథడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏలో కూడా మెయిన్ మెథడ్ ఉంది, కానీ ఆ మెథడ్ని మనం ఎక్స్ప్లిసిట్లీ కాల్ చేస్తున్నాం ఇక్కడ. సో లేకపోతే సరే ఈ మెథడ్ని మనం ప్రస్తుతానికి కాల్ చేయను నేను. ఫస్ట్ వితౌట్ కాల్ చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? టెస్ట్లో మెయిన్ మెథడ్ ఉంది, ఏలో కూడా మెయిన్ మెథడ్ ఉంది, కానీ ఏలో మెయిన్ మెథడ్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడు రన్ అవుతుంది అది? ఎప్పుడైతే మనం జావా అని చెప్పి ఏ క్లాస్ ఇస్తామో ఆ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ రన్ అవుతుంది, వేరే క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ రన్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. మన టెస్ట్ అనే ప్రోగ్రామ్ని కంపైల్ చేసేసి రన్ చేద్దాం. జావాc test.java. మనం సేవ్ చేయలేదు ఇంకా. సేవ్ యాజ్ డబుల్ కోట్స్లో test.java సేవ్ చేశాను. ఇక్కడ చూద్దాం, జావాc test.java కంపైల్ అయింది. కంపైల్ అయిన తర్వాత రన్ చేద్దాం. జావా స్పేస్ టెస్ట్. సో నేను ఇచ్చే రికమెండేషన్ ఏంటంటే, మనం రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, కానీ రన్ చేయకముందే అవుట్పుట్ని ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా డాక్యుమెంట్లో కానీ పేపర్ తీసుకొని బుక్ మీద కానీ రాసుకోండి. ఫస్ట్ రాసుకొని మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తుందో లేదో అనేది ఆఫ్టర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కంపేర్ చేసుకోండి. ఇక్కడ చూస్తే మనకి టెస్ట్ మెయిన్ మెథడ్ రన్ అయింది. సో తర్వాత M1 మెథడ్ అయింది, మనం M1 మెథడ్ పెట్టాం కదా. తర్వాత M2 మెథడ్ అయింది, తర్వాత M2 అయింది. ఎందుకు అంటే మనం ఈ ప్రోగ్రాంలో M1 మెథడ్ని M2 మెథడ్ని 2 టైమ్స్ కాల్ చేస్తాం ఇక్కడ. సో అందుకని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత M2 కాల్ అయింది, మళ్ళీ మనం M2ని ఇక్కడ కాల్ చేస్తున్నాం కదా సెకండ్ టైం, అందుకే M2 మనకి 2 టైమ్స్ ప్రింట్ అయింది. ఓకే, M2 మెథడ్ ప్రింట్ అయింది. తర్వాత M3 మెథడ్ మనం కాల్ చేస్తాం కాబట్టి M3 మెథడ్ ప్రింట్ అయింది. ఓకే, ఇందాక నేను ఏం చేశాను, మెయిన్ మెథడ్ తీసేసాను కదా. సో ఇది తీసేద్దాం, జస్ట్ ఓన్లీ మెయిన్ మెథడే ఉంచుతాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి టెస్ట్ మెయిన్ మెథడ్, అలానే ఈ మెయిన్ మెథడ్ కాల్ అవుతుంది. ఈ మెయిన్ మెథడ్ కాల్ అయిన తర్వాత M1 అవుతుంది. M1 అయిన తర్వాత M1లో మళ్ళీ M2 ఉంది. తర్వాత మళ్ళీ ఇందులో మళ్ళీ M3 కాల్ అవుతుంది. సో అన్నీ కాల్ అవుతాయి మళ్ళీ. సో ఇవంతా మెథడ్ కాల్స్ అన్నమాట. మీరు ఇది ఓన్లీ జావాలో ఇట్లా ఉంటుందంటే కాదు, మీరు పైథాన్ తీసుకోండి, లేకపోతే .NET తీసుకోండి, ఆర్ జావా స్క్రిప్ట్ తీసుకోండి, మెథడ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సేమ్ ఉంటుంది, బట్ సింటాక్స్ అనేది వేరే అవుతుంది. ఎక్సెప్ట్ దట్ ఈ కంట్రోల్ ఫ్లో ఇదంతా కూడా మనకి ఏ లాంగ్వేజ్కైనా కామన్ అయితే. సో మళ్ళీ కంపైల్ చేద్దాం. ఫస్ట్ జావాc test.java. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, మెయిన్ మెథడ్ కూడా ఎలా కాల్ చేయొచ్చు మనం అనేది చెప్తున్నాను మీకు. చూసారు, టెస్ట్ మెయిన్ కాల్ అయింది, తర్వాత ఇందులో మెయిన్ మెథడ్ కాల్ అయింది, M1 M2 M3 ఇవన్నీ ఎలా వస్తున్నాయి మనకి, M1 M2 M3 అనేది ఇవన్నీ ఎలా వస్తుందంటే ఈ A.M1లో మనం కాల్ చేసాం కదా. సో ఇండైరెక్ట్గా కాల్ అవుతుంది అనమాట. ఈ M1 నుంచి M2 కాల్ అయింది, మళ్ళీ M2 ఈ ఎగ్జిక్యూషన్ ఇది అయిపోయింది, తర్వాత M3 కాల్ అవుతుంది. M3 కాల్ అయినప్పుడు ఈ M3 మెథడ్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, సింగిల్ జావా ఫైల్లో ఒక క్లాస్ తీసుకుని అందులో ఉన్న మెథడ్స్ని మనం ఎలా కాల్ చేయాలో చెప్పుకున్నాం. అలాగే స్టాటిక్ నాన్ స్టాటిక్ మెథడ్స్ ఏంటనేది జస్ట్ బ్రీఫ్గా చెప్పుకున్నాం. మళ్ళీ మనం డీటెయిల్గా దానికి సపరేట్ టాపిక్ ఉంటుంది, స్టాటిక్ నాన్ స్టాటిక్ మెంబర్స్ అనేది, అక్కడ చెప్పుకుందాం. అలానే మన మెథడ్స్ కూడా వేరే సపరేట్ వీడియో ఉంటుంది. సో మెథడ్స్ అనేది మనకి పెద్ద టాపిక్ అనమాట. సో ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా కానీ ఒక మెథడ్ తీసుకొని అందులో లాజిక్ రాస్తాం అనమాట. మనకి నార్మల్ టెర్మినాలజీలో చెప్పాలనుకుంటే మెథడ్ అంటే ఏదైనా ఒక యాక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏదైనా ఒక పనిని అనమాట. చెప్పుకున్నాం. ఇప్పుడు మల్టిపుల్ క్లాసెస్ ఎలా తీసుకోవాలి, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ని ఎలా కాల్ చేసుకోవాలి, సో అది మనం చెప్పుకున్నాం. సో వీడియోని మీరు పాస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ మీరు
స్లోగా టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు టైం కుదరగానే మీకు డెఫినెట్గా రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్.